హాయ్ గైస్, కొత్తగా ఛానల్ పెట్టారా? కొత్తగా ఛానల్ పెడితే మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయా? సో 10-20 వ్యూస్ వచ్చిన వీడియో ఏం చేస్తారంటే మీరు ఒక 1 డే బిఫోర్ మీరు ఏం చేస్తారంటే 1 డే బిఫోర్ మీరు వీడియో అప్లోడ్ చేసేసారు. 10-20 వ్యూస్ వచ్చి ఆగిపోయినాయి. సో దాన్ని మనం ఏం చేద్దామంటే బూస్ట్ చేద్దాం. సో సరైన పద్ధతిలో మనం బూస్ట్ చేసి వదిలేద్దాం. జస్ట్ బూస్ట్ చేసి వదిలేసిన తర్వాత మనకు మనకు ఇంకా విత్ ఇన్ 1 డే ఆఫ్టర్ మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 100% ఇప్పుడు చూడండి, ఇలా ఉన్న వ్యూస్ అనేది సో ఇలా కంప్లీట్లీ మారుతాయి నేను చెప్తున్నాను అనమాట. సో ఒక్కసారి మీరు బూస్ట్ చేసి వదిలేయండి. సో ఒక్కసారి బూస్ట్ చేసి వదిలేసిన తర్వాత 100% మీకు రిజల్ట్ వస్తుంది. సో ఇది కొత్తగా ఉన్న వాళ్ళకే చెప్తున్నాను అనమాట. ఎవరికైతే మానిటేషన్ అయిన వాళ్ళు ఉన్నారో, సో మానిటేషన్ అయిన వాళ్ళు ఈ వీడియో అయితే చూడొద్దు అనమాట. 100% చూడొద్దు. ఎందుకోసం అంటే నేను కొత్త వాళ్ళకు ట్రిక్ చెప్తున్నాను అనమాట. ఈ ట్రిక్ గిన మీరు యూజ్ చేసిండ్రు అనుకోండి, 100% మీ అల్గోరిథం అనేది 100% బూస్ట్ అవుతుంది అనమాట. సో ఎలా బూస్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ గిన మీరు యూజ్ చేసిండ్రు అనుకోండి, కంప్లీట్లీ మీ వీడియో అనేది 100% బూస్ట్ అవుతుంది అండ్ మీ వీడియో ఫస్ట్ లో ర్యాంక్ అవుతుంది అనమాట. సో సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లో ర్యాంక్ లో వస్తుంది అనమాట. అంటే సర్చ్ బార్ లో సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేసిండ్రో అండ్ దాన్ని బూస్ట్ చేసిండ్రు కదా, సో ఆ బూస్ట్ చేసిన వీడియో అనేది 100% ఫస్ట్ లో వస్తుంది అనమాట. ఫస్ట్ లో వచ్చిన తర్వాత ఆడియన్స్ ఏం చేస్తారంటే కంప్లీట్లీ దాన్ని సో క్లిక్ చేసి అయితే చూస్తారని నేనైతే చెప్తాను అనమాట. సో ఈ వీడియో కంప్లీట్లీ ఎలా బూస్ట్ చేయాలి 100% ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కంప్లీట్లీ ఒక లైక్ అయితే తెచ్చుకోండి అండ్ వీలైతే కామెంట్ అయితే వేసుకోండి. కింద హైప్ వస్తుంది, ప్రేమతో హైప్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్లీట్లీ మెంబర్షిప్ లో జాయిన్ కండి. జస్ట్ 59 రూపీస్ ఉంటుంది మెంబర్షిప్ అయితే జాయిన్ కండి. అండ్ నా తరపు నుండి బెనిఫిట్స్ ఏంటంటే గాయస్ ఇక్కడ సో నా తరపు నుండి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సో కంప్లీట్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు. 2 days లేట్ అవుతుంది, కంప్లీట్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ దాంతోపాటు మీకు ప్రమోషన్ చేస్తున్నా, నా ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నా, 100% ప్రమోషన్ చేస్తున్నా. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోండి అనమాట. సో జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి లేదా స్కిప్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కంప్లీట్లీ జాయిన్ కండి. మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది, 100% గ్రో అవుతుంది. ఎవరికైతే సబ్స్క్రైబర్స్ లేరో, ఒక 10-20 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, కంప్లీట్లీ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని నేనైతే చెప్తాను అనమాట. అండ్ ఇంకెందుకు లేట్ మరి మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు వీడియో అప్లోడ్ ఇస్తారు, యూట్యూబ్లో వెళ్ళిపోతారు. ఇట్లా యూట్యూబ్లో వెళ్ళిపోతారు కదా, సింపుల్ మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేస్తారు. ఇట్లా ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేసి అండ్ ఇప్పుడు చూడండి, సో ఏదో ఒక వీడియో మీరు ఎగ్జాక్ట్లీ సెలెక్ట్ చేసేస్తారు అనమాట. సో సెలెక్ట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తారు. ఓకే, ఆబ్వియస్లీ అందరూ అప్లోడ్ చేసేస్తారు. జస్ట్ ఆ వీడియో అప్లోడ్ చేసిన బిఫోర్ మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేసినామో దానికి 10-20 వ్యూస్ వచ్చినాయి. 10-20 వ్యూస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ వీడియోని మీరు బూస్ట్ చేయాలని చెప్పాను కదా, సో ఎలా చేయాలి మీకు ఇక్కడ చూపిస్తాను. జస్ట్ ప్రాసెస్ ఏం చెప్తా అంటే బూస్ట్ ఎలా చేయాలి అండ్ బూస్ట్ చేసిన తర్వాత దానికి ర్యాంకింగ్ ఎంత వస్తుంది అండ్ ర్యాంకింగ్ వచ్చిన తర్వాత దానికి సో నేను లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను కదా, ఆ ట్రిక్ గిన మీరు యూజ్ చేసింటారు అనుకోండి 100% మీకు వ్యూస్ వస్తాయి అండ్ ఫస్ట్ లో ర్యాంక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ లో వీడియో రావాలి. సో కంప్లీట్లీ ఎలా వస్తుంది మీకు ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ సింప్లీ ఇప్పుడు తీసేస్తాను అనమాట, సింప్లీ బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వైటీ స్టూడియోలో వెళ్ళిపోండి. ఇలా వైటీ స్టూడియో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ మీ వీడియో అయితే అప్లోడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, కంప్లీట్లీ ఒక 1 డే బిఫోర్ వీడియో అప్లోడ్ చేసిన వీడియో ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను చేస్తానంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఎగ్జాంపుల్ కోసం ఇదే వీడియో తీసుకుంటా. నేను మానిటేషన్ అయింది కాబట్టి సో దీన్ని నేను గెలకాను అనమాట. సో దీన్ని ఏం కదిలేను అనమాట. సింప్లీ నేను వేరే ఛానల్ వెళ్ళిపోతాను అనమాట అండ్ లాగిన్ చేస్తాను అనమాట, స్విచ్ అకౌంట్ చేస్తాను అనమాట. ఇది హోల్డ్ ఛానల్ అనమాట. సో గైస్ ఇక్కడ ఓఎస్ అన్ని వ్లాగ్స్ హోల్డ్ ఛానల్. దీంట్లో మీకు ఎగ్జాంపుల్ కోసం బూస్ట్ చేసి చూపిస్తాను అనమాట. సింపుల్ ఏం చేస్తా అంటే ఏదో ఒక వీడియోలో వెళ్ళిపోతుంది చూడండి, దీనికి చూడండి అండ్ ఏదో తమిళ అనుకోండి చూడండి, శాస్త్రకుండ వాటర్ ఫ్లాట్ అని ఒక వెళ్ళాను. సో అక్కడ అండ్ ఈ వీడియో అనేది సో బాగానే ఉంది. ఇక్కడ చూడండి 70 వ్యూస్ వచ్చినాయి అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 1 minute 23 seconds చూసిండ్రు. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ కోసం బూస్ట్ చేసి మీకు చూపిస్తుంది అనమాట. సో మీకు బూస్ట్ చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తా ఏంటంటే గాయస్ చూడండి. అండ్ ఇప్పుడు పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోండి. ఇప్పుడు పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతే గాయస్ కూడా సింప్లీ సో ఇప్పుడు పెన్సిల్ గుర్తులో వచ్చిన తర్వాత గాయస్ కూడా సో ఇది టైటిల్ చూసుకుంటా గాయస్ కొద్దిగా పెద్దగా అయింది కదా, సో మనకు అనిపిస్తుంది పెద్దగా అయింది. ఓకే, సింపుల్ మనం ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేసేసుకోండి ఇలా అండ్ ఇలా కాపీ చేసేసుకోండి, సెలెక్ట్ ఆల్ చేయండి అండ్ కాపీ చేసేసుకోండి. సింప్లీ కాపీ చేసుకున్నారు కదా అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు క్రోమ్ ఉంది కదా, ఈ క్రోమ్లో వెళ్ళిపోండి ఇలా. సో ఇలా క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ కొద్దిగా వెయిట్ అండ్ క్రోమ్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు సర్చ్ బార్లో సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ర్యాపిడ్ ట్యాగ్ అని సెర్చ్ చేయండి. ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఇలా సెర్చ్ చేయండి. సో ఇలా సెర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ ఫస్ట్ మంది వచ్చింది చూడండి. సో ఎవరికైతే తెలియదో కంప్లీట్లీ ఈ వీడియో చూడండి, 100% రిజల్ట్ వస్తుందండి. సో కంప్లీట్లీ పక్క రిజల్ట్ వస్తుంది గాయస్. ఇక్కడ మనకు ర్యాపిడ్ ట్యాగ్స్ ఉంది కదా, ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ కి సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ గా సింప్లీ మనకి ఇట్లా డాష్ బోర్డ్ ఇలా వస్తుంది కదా గాయస్. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ యూజ్ ట్యాగ్ జనరేట్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ.
ఇది అన్నమాట యూస్ ట్యాగ్ జనరేట్ కనిపిస్తుందిగా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే గాయస్ చూడండి, జనరేట్ ట్యాగ్స్ ఫర్ యువర్ యూట్యూబ్ వీడియోస్ కనిపిస్తుంది కదా. సింపుల్ దీన్ని ఇక్కడ ఎంటర్ కనిపిస్తుంది చూడండి, ఎంటర్ వీడియో టైటిల్ ఆర్ కీవర్డ్స్ అడుగుతుంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నామో మన వీడియోది టైటిల్ అనేది కాపీ చేసుకున్నాం కదా, సింపుల్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి, లాగి పెట్టి పేస్ట్ చేయండి ఇక్కడ అండ్ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సెర్చ్ చేయండి, ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ మనకి ఇక్కడ పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ చూడండి, బెస్ట్ ప్లేస్ టు విజిట్ అండ్ నాందేడ్ వచ్చేసింది చూడండి గాయస్ ఇక్కడ చూడండి. అండ్ చూడండి అవును, బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ నాందేడ్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ బెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ మహారాష్ట్ర వచ్చేసింది, వాటర్ ఫాల్స్ నియర్ నాందేడ్ వాటర్ ఫాల్స్ ఇన్ మహారాష్ట్ర, లైక్ ఇట్లా అన్నీ వచ్చేసినాయి అనమాట. సింపుల్ మనం ఏం చేద్దామంటే దానికి సంబంధించిన కీవర్డ్స్ అయితే వచ్చేసినాయి, చాలా మంచి కీవర్డ్స్ అయితే వచ్చేసినాయి అండ్ కాపీ ట్యాగ్స్ కూడా అందాం అనమాట. సో ఇప్పుడు చూడండి కాపీ ట్యాగ్స్ కనిపిస్తుంది ఇక్కడ మనకు. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ కాపీ చేసేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఇలా కాపీ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ పని ఏం లేదు, జస్ట్ కాపీ చేసేసుకోండి, టైటిల్ కాపీ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకు టైటిల్ అయితే ఆల్రెడీ పెట్టేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కాపీ చేసుకున్నాం ట్యాగ్స్ అనమాట. సింప్లీ మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసిన తర్వాత గాయస్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని మీరు ఓకే వేసుకోండి. ఇలా ఓకే వేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ కిందికి రండి, జస్ట్ కిందికి వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట. ఇలా పేస్ట్ చేసేయండి సింప్లీ గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో ట్యాగ్స్ అని రైట్ చేయండి, వీడియో అండ్ ట్యాగ్స్ అని రైట్ చేయండి అంతే. సింప్లీ ట్యాగ్స్ అని రైట్ చేసేసి 2 కామాలు ఇచ్చేయండి అండ్ ఒక గీత ఇచ్చేయండి అనమాట. ఇలా మీకు అర్థం కావాలని చెప్తున్నాను అనమాట. సో ఇట్లా ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ చూడండి చాలా మంచి వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి సింప్లీ బ్యాక్ వస్తాను. సో ఇందులో నుంచి మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు చూడండి అండ్ చూడండి, సో బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ నాందేడ్ వచ్చేసింది, బెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ మహారాష్ట్ర వచ్చేసింది. సో దీంట్లో నుంచి మీరు ఏదో ఒక టైటిల్ అనేది తీసుకోండి. అండ్ ఇప్పుడు చూడండి ఇది ఒక టైటిల్ తీసుకుంటాను అండ్ ఇంతవరకు తీసుకుంటాను టైటిల్ చూడండి, అండ్ నాందేడు ఇంతవరకు తీసుకుంటా, ఇంతవరకు నేను టైటిల్ తీసుకుంటాను అనమాట. ఇంతవరకు నేను చేసిన అంటే కాపీ చేసిన కదా, సో ఇట్లా కాపీ చేసేస్తా సింపుల్లీ. అంటే ఆ టైటిల్ తీసుకుంటున్నా, సో మనకు వ్యూస్ వస్తలే కదా, ఆ టైటిల్ పైన వ్యూస్ వస్తలే కదా, మనం ఇప్పుడు టైటిల్ తీసుకుందాం చూడండి సింపుల్లీ. అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. సో ఇదేం చేద్దామంటే దీన్ని మొత్తం తీసేద్దాం అనమాట, మొత్తం తీసేద్దాం ఇట్లా, మొత్తం ఇట్లా తీసేసి అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ సింపుల్ చూపిస్తుంది చూడండి, మస్తు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ 110 వచ్చేసింది. కొద్దిగా తీసేయాలంటే తీసేయండి, కొద్దిగా లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. అండ్ ఇప్పుడు చూడండి అవునా. సో ఇప్పుడు తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో వచ్చేయండి. ఇట్లా వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింప్లీ డిస్క్రిప్షన్లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు పైకి వచ్చండి. ఇలా వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ అండ్ దీన్ని కిందికి చేసేయండి, ఇట్లా జస్ట్ కిందికి చేసేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేయండి, ఇలా పేస్ట్ చేసేయండి. సింప్లీ బ్యాక్ వచ్చేయండి. సింప్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు సేవ్ చేయండి. ఇలా సేవ్ చేసేయండి. వన్స్ సేవ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ మళ్ళీ పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోండి, మళ్ళీ పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోండి గాయస్ ఇక్కడ సింప్లీ మనం ఏం చేద్దామంటే 1 సెకండ్ ఒకటి మర్చిపోయాను, ఇక్కడ కామా ఉన్న చూడండి, ఈ కామాలు తీసేయండి. సో మర్చిపోయాను, మళ్ళీ బాధపడుతున్నాడు అనమాట. సో ఈ కామా ఉన్నదాన్ని మొత్తం తీసేయండి గాయస్. ఇక్కడ కామలు కనిపిస్తున్నాయి కదా, అది మర్చిపోయాను, సో లాస్ట్లో మర్చిపోయాను. అది కామ మొత్తం తీసేయండి. ఈ కామలు ఏవైతే ఉన్నాయో ఈ కామలు మొత్తం తీసేయండి. సో ఇక్కడ కామలు ఉన్నాయి చూడండి, సో ఈ కామలు ఉన్నది మొత్తం తీసేయండి. తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ నాందేడ్ ఉంది కదా, దీనికి స్పేస్ ఇవ్వండి. ఇట్లా స్పేస్ ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ మీరు ఏం చేస్తారంటే లాగి బట్టి అండ్ సెలెక్ట్ ఆల్ చేయండి. సెలెక్ట్ ఆల్ చేసిన తర్వాత కాపీ చేసుకోండి సింపుల్లీ. ఇప్పుడు సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్లీ అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. సింపుల్లీ ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్లీ మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, ఇట్లా లాగి బట్టి పేస్ట్ చేయండి. సో ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్లీ సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే మన వీడియో వస్తుందో లేదో చూడండి, 100% వస్తుందో లేదో చూడండి. సో ఇన్ కేసు రాకుంటే మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడే రాదు మన వీడియో, ఇప్పుడే రాదు కాబట్టి మనం ఏం చేద్దామంటే సింప్లీ మీరు ఒక 1 డే బిఫోర్ వీడియో అప్లోడ్ చేసి అనుకోండి. సింపుల్ మీరు ఏం చేస్తారంటే 3 days సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 3 days కనిపిస్తుంది కదా, ఈ 3 days సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, రిలేవెన్స్ కనిపిస్తుంది, ఆల్ కనిపిస్తుంది, ఎనీ టైమ్ అండ్ ఎనీ. సో ఇక్కడ మనం ఎనీ టైం సెలెక్ట్ చేసుకుందాం. ఎనీ టైం సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మనం ఒక 1 day బిఫోర్ వీడియో అప్లోడ్ చేస్తే మనం ఒక టుడే కాకుండా దిస్ వీక్ అని మనం సెలెక్ట్ చేద్దాం. దిస్ వీక్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ అప్లై చేసేద్దాం అనమాట. సో అప్లై చేసేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ చూడండి మన వీడియో అయితే వస్తుందో లేదో చూద్దాం. ఒకవేళ రాదు ఇట్లా అంటే మీరు 1 day బిఫోర్ వీడియో అప్లోడ్ చేస్తే మన వీడియో అంటే దిస్ వీక్ మనం సెలెక్ట్ చేసినాం కాబట్టి సో అప్పుడు మన వీడియో అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అట్లా వచ్చిన తర్వాత సింపుల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో కంప్లీట్లీ ఒక
వీడియో అయితే చూసేయండి, ఎగ్జాక్ట్లీ చూసేయండి అనమాట. సో గాయ్స్ మన బ్రౌజ్ పిక్చర్ లో అయితే సెర్చ్ చేసినామో వీడియో కంప్లీట్ వస్తాయి కదా, కంప్లీట్లీ మీరు చూసేయండి. చూసిన తర్వాత ఒకే మెయిల్ ఐడితో చూడకండి. ఒక 10 మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా మీ యూట్యూబ్ లో, ఒక 10 మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా. సో లాగిన్ చేస్తూ చూడండి అనమాట. సో 10 టైమ్స్ చూసిన తర్వాత మీ వీడియో అనేది లాస్ట్ లో ట్రిక్ చెప్తున్నా కదా, ఇదే లాస్ట్ లో ట్రిక్ అన్నమాట కంప్లీట్లీ. సో ఒక 10 టైమ్స్ మెయిల్ ఐడి చేంజ్ చేస్తూ సెర్చ్ చేస్తూ చూడండి. సెర్చ్ చేస్తూ చూస్తే ఏమైతే అంటే అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే మీ వీడియో ఫస్ట్లో ఇప్పుడు సర్చ్ బార్లో సెర్చ్ చేస్తారు కదా, మీ ఏదైతే టైటిల్ ఉందో సెర్చ్ చేస్తారు కదా, ఫస్ట్లో మీ వీడియో ర్యాంక్ అవుతుంది అనమాట. ర్యాంక్ అవుతుంది కాబట్టి కంప్లీట్లీ సో క్లిక్ చేసి చూస్తారు. ఇప్పుడు మనం టైటిల్ ఏదైతే పెట్టినామో ఆ టైటిల్ మనకు రావడానికి కొద్దిగా 1 అవర్ టైం పడుతుంది. సో సర్చ్ బార్లో రావడానికి, అంటే కొత్తగా టైటిల్ పెట్టినాం కాబట్టి, ఓల్డ్ వీడియో కాబట్టి కొత్తగా టైటిల్ పెట్టినాము. సో అట్లా పెట్టినాం కాబట్టి మనకు సర్చ్ బార్లో రావడానికి 1 అవర్ టైం పడుతుంది. సో అట్లా వచ్చిన తర్వాత మీరు సెర్చ్ చేసి ఒక మెయిల్ ఐడితో చూడండి. ఒక మెయిల్ ఐడి చూసిందా మళ్ళీ చేంజ్ చేయండి. మళ్ళీ చేంజ్ చేసిన తర్వాత ఇంకొక మెయిల్ ఐడితో చూడండి. 100% ఒక 10 మెయిల్ ఐడితో చూడండి. 100% మీకు రిజల్ట్ మీరు ఎలా వస్తుందో చూడండి, మీరే నన్ను అంటారన్నమాట. సో కామెంట్ రూపంలో మళ్ళీ నన్ను తెలియజేస్తారన్నమాట. సో కంప్లీట్ మీరు చూడండి. లాస్ట్లో ట్రిక్ ఇదేనండి, సెర్చ్ చేసి చూడండి. 10 మెయిల్ ఐడి డిఫరెంట్ మెయిల్ ఐడితో చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, అండ్ మీ ఫ్రెండ్ మొబైల్లో చూస్తే ఇంకా చాలా మంచిది. మీ ఫ్రెండ్ స్మార్ట్ ఫోన్లో చూస్తే ఇంకా చాలా మంచిది. కంప్లీట్లీ అలా చూస్తే కూడా మంచిది అనమాట. సో సెర్చ్ చేసి చూడండి. సో కంప్లీట్ మీకు వ్యూస్ వస్తాయి అండ్ మీ ఛానల్ గ్రో అవుతుంది అనమాట. 100% ఇలా ఏదైతే హోల్డ్ వీడియోస్ ఉన్నాయో కంప్లీట్ ఇదన్నీ బూస్ట్ చేసి వదిలేయండి. 100% రిజల్ట్ అయితే వస్తాయని నేను చెప్తున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.